హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ ప్రతి నెల ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్‌ను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈసారి ముఖ్యంగా ఈ జూలై నెలకు సంబంధించిన రేషన్‌ను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు? అలాగే మీరు ఎక్కడికి వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి? మీకు రేషన్ వస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఎవరెవరికి ఎంత రేషన్ పంపిణీ చేస్తారు? ఏ విధమైనటువంటి సరుకులను పంపిణీ చేస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియోను యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెల కూడా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంది. అలాగే ఈసారి జూలై నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్‌ను పంపిణీ చేయబోతున్నారు. ఇకపోతే ముఖ్యంగా మీకు జూలై నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ అనేది వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? నేను చూపించేటువంటి లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే జూలై నెలకు సంబంధించిన రేషన్‌ను పంపిణీ చేస్తారు. సో, ఆ లిస్ట్‌లో ఎలా చెక్ చేసుకోవాలో వన్ బై వన్ మీకు చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకేనా? సో, దీన్ని మీరు మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేస్తే ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు మీకంత తెలియదనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా హోమ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇందులో లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఓకేనా? థర్డ్ ఆప్షన్ అనమాట. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది. ఓకేనా? సో, ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అని 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా! సో, ఫస్ట్ ఆప్షన్ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మళ్ళా మనకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఓకేనా? సో, ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ మంత్. ఏ మంత్‌కు సంబంధించి మనం చెక్ చేసుకోవాలి అంటే జూలై మంత్‌కి కాబట్టి జూలై అని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇయర్ 2026. డిస్టిక్ మీ డిస్టిక్‌కి సంబంధించి ఏదో పేరు ఆ డిస్టిక్ పెట్టుకోండి ఇక్కడ. అలాగే మండలం. ఇకపోతే ఎఫ్‌పిఎస్ నంబర్ అంటే రేషన్ షాప్ నంబర్ అనమాట ఇది. ఇది తెలిస్తే పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసేసి నేను ఎగ్జాంపుల్‌గా మీకు పెడుతున్నాను. ఓకేనా? సో, సబ్మిట్ అని కొట్టినట్లయితే ఇలా ఒక లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇందులో నేమ్స్ అనేటువంటివన్నీ కూడా ఉంటాయి గాయ్స్. తప్పకుండా ఈ మీ నేమ్స్ ఈ లిస్ట్‌లో ఉండాలి. ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్‌ను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, తప్పకుండా నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి చెక్ చేసుకోండి. సో, కొంచెం జాగ్రత్తగా మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి? మీ మండలం ఏంటి? మీ విలేజ్ ఏంటి? అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఎఫ్ఎస్‌సి రేషన్ షాప్ నంబరు తెలిసుంటే పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసుకొని చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, ఇలాగా ఆ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రావటం జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇకపోతే రేషన్ పంపిణీ అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ జరుగుతుంది? ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఎంత రేషన్ క్వాంటిటీ అనేది వస్తుంది? ఏ విధమైనటువంటి సరుకులను పంపిణీ చేస్తారు? ఇలా మీకు అన్ని వివరాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత సన్నబియ్యం పథకం కింద అర్హులైనటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ ప్రతి నెల కూడా రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇకపోతే రేషన్ పంపిణీ తేదీలైతే చూద్దామన్నమాట. సాధారణంగా రేషన్‌ను ఇలా పంపిణీ చేస్తారనమాట రాష్ట్రంలో ప్రతి నెల కూడా. సో, 1 తేదీ నుండి నెలాఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారానే మీకు ఉచిత రేషన్ పంపిణీ అనేది
జరగడం ఉంటుంది. ఓకేనా? సో, మీకు రావాల్సినటువంటి రేషన్‌ను ప్రతి నెల కూడా 1 తారీఖు నుండి నెలాఖరు వరకు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ జూలై నెలకు సంబంధించి కూడా 1 తారీఖు నుండి నెలాఖరు వరకు ఆ మధ్యలో మీకు అనుకూలమైనటువంటి రోజు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మీకు రావాల్సినటువంటి రేషన్ క్వాంటిటీని, రావాల్సినటువంటి సరుకులను తెచ్చుకోండి. ఓకేనా? అలాగే ఒకటే రోజు కాకుండా రేషన్ దుకాణాలనేటువంటివి నెల పాటు మొత్తం కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. సో, ఇలా కాకుండా మీ యొక్క విలేజ్ దగ్గర ఆహ్, నెల మొత్తం కంటిన్యూగా ఓపెన్‌లో ఉంటుందా? లేదా క్లోజ్‌లో ఉంటుందా? ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. సో, యాక్చువల్‌గా అయితే 1 తారీఖు నుండి నెలాఖరు వరకు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉండాలి. లబ్ధిదారులకి అనుకూలమైనటువంటి రోజున వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఆ రోజులో ఏ టైంలో వెళ్ళినా కూడా రేషన్ దుకాణం అనేది ఓపెన్‌లో ఉండాలన్నమాట. సో, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇకపోతే ఎంత రేషన్ ఇస్తారు? యాక్చువల్‌గా రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల ఉచిత సన్న బియ్యం అనేదైతే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా రేషన్ కార్డ్‌లో ఒక ముగ్గురున్నారనుకోండి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున వచ్చేసి 18 కిలోలైతే రావటం జరుగుతుంది. పూర్తిగా ఉచితం. మీరు ఒక్క రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మీకు క్వాంటిటీ అనేది ఉంటుంది. నేను అదే స్టార్టింగ్‌లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా ముగ్గురున్నారనుకోండి రేషన్ కార్డ్‌లో. అలాగా వాళ్ళకి 6 కేజీలు, 6 కేజీలు, 6 కేజీలు, 18 కేజీలు వస్తుంది. ఓకేనా? సో, అది కూడా మొత్తం బియ్యం పరిమాణం అనేది ఈ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి నిర్ణయించడం జరుగుతుందనమాట. సో, రేషన్ బియ్యంతో పాటుగా మీకు ఒక 4, 5 రకాల సరుకులను కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగా జూలై నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ సమాచారం అయితే ఉందన్నమాట. మీకు 1 తారీఖు నుండి నెలాఖరు వరకు రేషన్‌ను పంపిణీ చేస్తారు. అది కూడా రేషన్ దుకాణాల వద్దే. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డ్‌ను క్యారీ చేసుకొని వెళ్ళాలి. సో, అక్కడికి వెళ్లి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మీకు ఎంత రేషన్ రావాలో అంత రేషన్‌ను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.